పార్లమెంటు సమావేశాల్లో 2 రోజుల భాగంగా పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారాలు పూర్తి చేశారు. మొదటి రోజు మినిస్ట్రీలో భాగంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రెండో రోజు తెలంగాణ కోటా కింద మొదటగా ఆదిలాబాద్ ఎంపీగా గోడెం నగేష్ ప్రమాణ స్వీకారం చేశారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ ప్రమాణ స్వీకారం చేశారు. జహీరాబాద్ ఎంపీగా సురేష్ షెట్కర్ ప్రమాణ స్వీకారం, మెదక్ ఎంపీగా మాధవనేని రఘునందన్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అదే మహబూబ్నగర్ ఎంపీగా డికే అరుణ ప్రమాణ స్వీకారం చేశారు. నాగర్ కర్నూలు ఎంపీగా డాక్టర్ మల్లు రవి ప్రమాణ స్వీకారం చేశారు. నల్గొండ ఎంపీగా కుందూరు రఘువీర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వరంగల్ ఎంపీగా కడియం కావ్య ప్రమాణ స్వీకారం చేశారు. మహబూబాద్ ఎంపీగా పొరక బలరాం నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం ఎంపీగా రాంసాహెబ్ రఘురామిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కొనబడినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.